అధికార మదంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం చేతిలో ఉందని వైసీపీ పాలనలో అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని, అయితే ప్రస్తుతం వాటన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యతను సీఎం చంద్రబాబు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రి తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బకాయిలు, కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. బిల్డింగ్ అనుమతులకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పిస్తే కేవలం 24 గంటల్లో పర్మిషన్ ఇచ్చే నూతన విధానాన్ని తీసుకువస్తున్నామన్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజలు కూడా వివిధ రకాల రెవెన్యూ బకాయిలను చెల్లించాలన్నారు. అలా ప్రజలు చెల్లించిన సొమ్మును తిరిగి ప్రజా అవసరాలకే వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా పలు విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ చేయట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగలేదు. ఎవరికి బలం ఉందో ఆ బలం పొలిటికల్ బలం కావచ్చు, మజిల్ బలం కావచ్చు, వాళ్ళు లాక్కోవడం జరిగింది. అందుకని ఎలక్షన్కి ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్య ఒకటే, సార్ మా స్థలం లాక్కున్నారు, లేదా మా ఇల్లు లాక్కున్నారు, మా ఫ్యాక్టరీ లాక్కున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సాధిస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరూ ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్స్టిట్యున్సీలో ప్రజల నుంచి వినతులు స్వీకరించమంటే వచ్చిన వినతుల్లో 70 to 90% రెవెన్యూ ప్రాబ్లమ్స్, స్థలాల కబ్జాలే. అందుకనే ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ అని కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ప్రజల దగ్గర నుంచి వినతులు సేకరించి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్న దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 33 రోజులు ఈ యొక్క సదస్సులు గ్రామ పంచాయతీల్లోనూ, మండల్ లెవెల్లోనూ, జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరినీ యాక్చువల్గా కండక్ట్ చేయమన్నారు. ఈరోజు నేను కూడా 11వ వార్డు నెల్లూరులో 11వ వార్డులో యాక్చువల్గా ఈ సదస్సును ప్రారంభించాను. అందరి దగ్గర నుంచి వినతులు తీసుకొని వీలైనంత తొందరలో వాటిని సాల్వ్ చేయటం ఈ కార్యక్రమం చేశారు. దీని ప్రజలందరి తరఫున ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు. అంటే ఫస్ట్ ఒక నమ్మకం వచ్చింది, నా స్థలం నా దగ్గర ఉంటుంది, నా ఇల్లు నా దగ్గర ఉంటుంది, నా ఫ్యాక్టరీ నా దగ్గర ఉంటుంది. అలాంటి నమ్మకం ఈరోజు ఫస్ట్ ప్రజలకు కలిగించారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాస్వామ్యం కాదు, అది ఒక అరాచక పాలన, నియంత పాలన. ఎవరికి బలం ఉంటే వాడు లాక్కోపోవటం. అది ఎప్పుడో పూర్వకాలంలో, ఆదిమానవ కాలంలో అప్పుడు వాడు కూడా కట్టుదిట్టాలకు ఉండేవాళ్ళు. ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉండేవి, ఏమీ లేకుండా చేశారు. తర్వాత నేను ఎవ్రీ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో యాక్చువల్గా రివ్యూ చేస్తున్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ సిటీగా చేయాలని. ఈరోజు యాక్చువల్గా దీంట్లో అనేక డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయటం ఉంది. ఫస్ట్ 2014 నుంచి 19 దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి, సెంట్రల్ డివైడ్లకి ఇచ్చా. మళ్ళీ రాగానే మొదలుపెట్టా. ఈరోజు అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాబోయే మార్చి 31కి సెంట్రల్ డివైడ్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం, సెంట్రల్ డివైడ్లో చెట్లు చేస్తాం, అదేవిధంగా పెయింటింగ్ చేస్తాం. పార్కులన్నీ కూడా మార్చి 31కి అన్నిట్లో కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ, లేదా గ్రాస్ కానీ, లేదా ఏంటి వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం. అవి మెయింటైన్ చేయడానికి కూడా నేను నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కావచ్చు, లేదా మరి ఏదైనా షాప్ వాళ్ళు కావచ్చు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, నెల్లూరు సొంతమై నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, వేరే దేశాల్లో నెల్లూరులో పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున,
వాళ్ళు ముందుకు వచ్చి ఆ పార్కులను మెయింటైన్ చేయండి. ఆ పార్కుల్లో వాటర్ పట్టడం కానీ, చెట్లని ప్రూనింగ్ చేయించడం కానీ, లేదా సెక్యూరిటీ కానీ, ఈ వర్క్ అంతా మెఫ్మా వాళ్ళకి పెట్టమన్నాం. మెఫ్మా వాళ్ళకి పెట్టమని ఇప్పుడే యాక్చువల్గా కమిషనర్ చెప్పాను. మెఫ్మా పీడీ గారిని పిలిచి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి చేయమన్నాను. అయితే అది మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. నెల్లూరులో ఉండి పుట్టి పెరిగి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడని మనిషికి ఒక్క పార్క్ లేదా 2 పార్కులు పెద్ద ఖర్చు కాదండి. సంవత్సరానికి ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం 3 లక్షలు 4 లక్షలు. కాబట్టి చేయమని నేను అందరినీ యాక్చువల్గా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా డిజైన్ చేయమని నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు దాన్ని కూడా డిజైన్ చేస్తారు. ఆ విధంగా గతంలో కూడా నేను హై ప్రయారిటీ పార్కులకు ఇచ్చాను. ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే మొదలుపెట్టాను. దాన్ని యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 16 పార్కులు ఏమో టెండర్ పిలిచారు. అవి కూడా 17వ తేదీ ఓపెన్ చేసి వాటికి ప్రహరీ గోడలు కట్టి ఫెన్సింగ్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో ఆ పార్కులుగానే ఉండాలి. ఎవరైనా ఆక్యుపై చేసి ఉంటే దయచేసి మీరు అవి వదిలేసేయండి. లేదంటే 2024 మొన్న ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తా. నేను అందరూ చెప్తున్నాను, కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా తెలియకుండా తీసుకొని ఉన్నా మరి కబ్జా చేయలా తెలియకుండా ఆక్యుపై చేసుకొని ఉన్నారు, దాన్ని వదిలేయండి మున్సిపల్ కార్పొరేషన్. లేదంటే ఖచ్చితంగా మాత్రం నేను ఇంప్లిమెంట్ చేస్తా. నేను అందరికీ చెప్తున్నా, ప్రజల సొమ్ము ప్రజలకే ఉండాలా. ఇండివిజువల్గా లాక్కోవటం కరెక్ట్ కాదు. ఎవరైనా కబ్జా చేసి లాక్కొని ఉంటే దాన్ని వదిలేయమని మరొకసారి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్ల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ కానీ ఎవరికి రిక్వెస్ట్ చేస్తుంటాడులే యాక్షన్ చేయడంటే యాక్షన్ చేసి చూపిస్తా. అమరావతి రాజధాని చేసి చూపించా. ఒకే రోజు ఒక 20 ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి మొత్తం లేఅవుట్లన్నీ కొట్టేశా. ఉదయం 9 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 4 గంటలకు అయిపోయింది. ఆల్ లేఅవుట్స్ 2016. నేను ఎవరి మాట ఇన్లా, ఆ రోజు మినిస్టర్లు చెప్పిన ఇన్లా, ఎమ్మెల్యేలు చెప్పిన ఇన్లా చేశాను. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు ఎవరు ఆక్యుపై చేసినా అది ప్రజల కమిషన్ చక్కగా హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత పశువుల గురించి సమస్య ఉంది. దాని మీద యాక్చువల్గా చాలా పశువులను యాక్చువల్గా వాళ్ళు ఏదైతే చేయాలో యాక్చువల్గా గోశాలకు చేస్తున్నారు. ఇంకా ఉండేటి చేయమని వాటికి కూడా ఒక వెహికల్ అడిగారు. ఇవాళ ఆయన వెటర్నరీ ఆయన ఒక వెహికల్ ఇమీడియట్గా తీయమని కమిషనర్ గారికి చెప్పాను. దాదాపు 1000 పశువులు ఉన్నాయంట. వాటిలో 200 దాకా యాక్చువల్గా పట్టుకోబోయి గోశాలలో పెట్టారు. మిగతావి కూడా పెట్టేయమన్నా. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, 1000 పశువుల వల్ల కనీసం ఒక 25,000 మందికి ట్రాఫిక్ ప్రాబ్లం. కాబట్టి దయించి ఇది కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు తిరగకూడదు. కాబట్టి మీ పశువులు మీ ఇంట్లోనే కట్టేసుకోండి, లేదా పొలాలు ఉంటే పొలాలనే కట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా వెటర్నరీ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, కమిషనర్కి ఇచ్చా. మీరు ఏం చేస్తారో తెలియదు. నాకు ఈ నెలాఖరు తర్వాత టౌన్లో ఎక్కడ పశువులు అవపడకూడదని. అదేవిధంగా పిక్స్ దాదాపు 2000 పిక్స్ ఉన్నాయంట. అయితే వాళ్ళ జీవన భృతి పోకుండా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్లో తిరగకుండా చేయమని చెప్పాను. అవైతే చాలా తగ్గిపోయినాయి, చాలా తక్కువే ఉండే. అవి కూడా చేస్తూ ఉన్నారు. డాగ్స్ కూడా ఒక 4500 డాగ్స్ స్టెరిలైజేషన్ చేయాలి. వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు. రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రాం జరుగుతుంది. ఒకప్పుడైతే వాటిని తీసిపోయి అడవులు వదిలేసేవాళ్ళు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేట్ చేసి వదిలేయాలా. అలా చేస్తే పునరుత్పత్తిగా అది కూడా వేగవంతం చేయడం కోసంగా ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకున్న ఫెసిలిటీ ఒక 67 చేయగలరు అట్ ఎ టైం. ఇమీడియట్గా ఆ యొక్క వెటర్నరీ డాక్టర్ మరొక 200 కానీ ఇస్తే నేను 3 నెలల్లో పూర్తి చేస్తాన్నాడు. ఇమీడియట్గా ఆ 200 ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. ఈ వీకెండింగ్ లోపల వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా డాగ్స్, పిగ్స్, పశువుల గురించి నేనండి 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. నిదానంగా ప్రజలకు చెప్తున్నాను. ఒక స్టేజ్ చేసిన తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తా 100%. రిక్వెస్ట్ చేసి చెప్తాను. ఎందుకంటే మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఇక్కడ గెలిచిన వ్యక్తిగా ఫస్ట్ రిక్వెస్ట్ చేసి ఎడ్యుకేట్ చేసి మీకు చెప్పడం నా ధర్మం. అది మితిమీరిన తర్వాత ఆఫీసర్లకు వదిలేస్తాం. ఆఫీసర్లకు వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మీద పడి టౌన్ ప్లానింగ్లో ఇంకా కూడా 168 క్వరీస్ వేస్తుంటారు. ఆ తర్వాత పెండింగ్ ఫైల్స్ ఒక 87 ఉన్నాయి. వాళ్ళు రివ్యూ చేశాను. అదేవిధంగా నిన్న కూడా ఒక కొత్త జీవో ఇచ్చాం. పాత లేఅవుట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఒక LRS, BRSలో ఇంకా ఒక పెండింగ్ ఉన్నాయి. ఇది గతంలో వేసినవి అవన్నీ కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా నిన్నే జీవో వేసాము.
ఇవాళ అయితే 1 or 2 లేఅవుట్స్ నేను కమిషనర్ గారు లోకల్ మన రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఆయన కూడా కలిసి విజిట్ చేస్తాం. ఆయన కూడా ఫోన్ చేశాను, చేశాను యాక్చువల్గా ఫోను స్విచ్ ఆఫ్ చేస్తుంది, మళ్ళీ చేస్తాను. కొన్ని లేఅవుట్స్ ఈ కొర్రీస్ వేసిన ఇళ్ళు కూడా ఒక 5-6 తిరుగుతామని చెప్పా. మీరు కూడా మీడియా పర్సన్స్ రండి. కొర్రీలు వేసినవి అందువల్ల, ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది. సాయంకాలం కల్లా అంటే వాళ్ళు పోయి నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీసుకురావాలని నా టార్గెట్. దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం. ఇవాళైతే ఒక 2 లేఅవుట్స్ విజిట్ చేయబోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోయారు, ఆ ఇల్లు కట్టేశారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది. తర్వాత ఈ యొక్క కొర్రీస్ వేసిన ఇళ్ళు ఒక 5-6 ఇళ్ళు వెరిఫై రెడీ చేసి పెట్టమన్నాను. వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్నా, ఆ లైసెన్స్ సర్వేయర్ని. సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్తో వాళ్ళతో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని. అదేవిధంగా అర్బన్ అథారిటీలోను, మున్సిపాలిటీలోను, నుడాలను రెండిట్లో. తర్వాత షార్ట్ ఫాల్స్ వచ్చిన వాళ్ళందరికీ విజయవాడ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు నుంచి మా పిఎస్లు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఒక 57 మందికి ఫోన్ చేశారు, చెప్పారు మీకు ఈ షార్ట్ ఫాల్ అప్లై చేశారు, దాన్ని కట్టేయండి, డబ్బులు అయితే డబ్బులు కట్టమంటున్నాం, ప్లాన్ అయితే ప్లాన్ పెట్టేయమన్నాం, ఇమీడియట్గా ఇస్తామని. తర్వాత ఒక్కసారి కంటే ఎక్కువసార్లు షార్ట్ ఫాల్ వేయటానికి టౌన్ ప్లాన్ వాళ్ళకి లేదు. ఇప్పుడు మున్సిపాలిటీకి కానీ నుడా వాళ్ళకి కానీ ఒక్కసారే షార్ట్ ఫాల్, రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఫైల్, ఇంకేళ్ళ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు 167 ఫైల్స్ అక్కడికి వచ్చిన్నాయి. వాటిని కూడా 48 అవర్స్లో క్లియర్ చేయమన్నా. టౌన్ ప్లాన్ డైరెక్ట్ కూడా చేస్తే రోజు నేను రివ్యూ చేస్తున్నాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో భారతదేశంలో లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్ కానీ 24 గంటల్లో ఇచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. కొంతవరకు వచ్చింది. బిల్డర్స్ అయితే ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజు ఈ గుంటూరులో ఉంటే వచ్చి యాక్చువల్గా వాళ్ళు బుకేలు ఇస్తున్నారు. సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చారు, చాలా హ్యాపీగా ఉన్నాం, ఇవి ఇంప్లిమెంట్ చేయమని. అది కమిషన్స్ కూడా అందరికీ చెప్తున్నాను. తర్వాత గాంధీ పార్క్ వెనకాల షాపింగ్ కాంప్లెక్స్ అది డెమాలిషన్ స్టేజ్లో ఉంది, ఎప్పుడైనా కూలిపోవచ్చు. 3 నెలల్లో దాన్ని ఇమీడియట్గా టెండర్ పిలవమన్నాను. అక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే 2 ఫ్లోర్లలో ఉండారు వాళ్ళందరినీ కూడా టెంపరీగా వేరే దగ్గర చూసుకుంటే ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేసి 4 అంతస్తులో 3 అంతస్తులో కడతారు. అయితే ఆల్రెడీ ఎవరున్నారో వాళ్ళకి ఏమని చెప్పా, ఏది ఆ 2 ఫ్లోర్లు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చి మిగతా వేరే వాళ్ళకి ఏమన్నాను. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు గాంధీ పార్క్, అదేవిధంగా నెల్లూరులో షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా డెమాలిష్ ఉంటే అవన్నీ కూడా చేయమన్నాను. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్, పాత బాకీలు, మున్సిపాలిటీకి పాత బాకీలు ఉన్నాయి, 120 కోట్ల రూపాయలు ఉన్నాయి. 90 కోట్ల చిల్లర ట్యాక్సెస్ ఉన్నాయి, ఇది ఇంటి పన్ను. ఒక 29 కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి. ఇంకా అదర్ ట్యాక్స్ అన్నీ తీసుకుంటే 120 కోట్లు. ఆ 120 కోట్లు డ్రైవ్ చేయమంటే మన ఏప్రిల్ నుంచి 6.5 కోట్లు కలెక్ట్ చేశారు. ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి. దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా. ఒక 10 రోజులు టైం ఇవ్వమన్నా, లేదు పార్ట్ కట్టారు మళ్ళీ ఒక వారం టైం అయినా పార్ట్ కట్టారు. ఆ విధంగా అందరూ కట్టాల్సిందే. మీరు కట్టుకుంటే అది కట్టేవాడిని ఎత్తున పడుతుంది. మున్సిపాలిటీ అనేది ఇట్ ఈస్ స్వపరిపాలన. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రీజనబుల్ టైం తీసుకొని 5 రోజులు 10 రోజులు 15 రోజులు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇంజనీరింగ్ వర్క్స్, రోడ్లు పాట్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనే ఆపమన్నాను. వర్షాలు అయిపోగానే ఆ పాట్ హోల్స్ అన్నీ పర్ఫెక్ట్ చేసి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులలో వాళ్ళకి దాదాపు 80 కోట్లు ఇవ్వాలి, 20 కోట్లు ఇచ్చాం. డ్రింకింగ్ వాటర్ కూడా పాతది వాళ్ళకి 40 కోట్లు, వాళ్ళకి 5 కోట్లు ఇచ్చాం. మరొక 20 కోట్లు కూడా యాక్చువల్గా సెక్రటరీ గారిని ఏర్పాటు చేయమని వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వాటర్ కూడా 5 కోట్లు. నెల్లూరులో ఏదైతే 1100 కోట్లు 2 ప్రాజెక్టులు ఇచ్చామో అవి చేయటం నా ఫస్ట్ ప్రయారిటీ. ఖజానాలో డబ్బులు లేవు కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం. అవి 2 కూడా 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయడం టార్గెట్ పెట్టుకున్నాను. అవి కూడా కంప్లీట్ చేస్తాను. నెల్లూరు ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం ఇంజనీరింగ్ వర్క్స్ మీద డిస్కషన్ ఉంది. 3:30 కానీ ఇప్పుడే అయిపోయినట్టుంది. 4 o'clockకి అది చేసి 5 o'clock ఆ లేఅవుట్స్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరుగుతుంది.
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్. డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు. డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్, నెల్లూరు.